నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉద్యోగులనే టార్గెట్ గా చేశాడు ఒక గనుడు. వాళ్ళ దగ్గర షూరిటీ సంతకాల కోసం వచ్చి వాళ్ళ షూరిటీ సంతకాలని పెట్టుకొని దాదాపు 8 చిట్ ఫండ్లలో 3 నుంచి 4 కోట్ల దాకా స్కామ్ చేశారు. మోసపోయిన బాధితులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది నిర్మల్ సార్ ప్రాపర్. నా పేరు రవీందర్. నేను ఒక చిట్టికి సంతకం చేసి ఆ జిరాక్స్ కాపీ, ఐడెంటిటీ కార్డును, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్లు అవి పట్టుకొని దాదాపు నాకు 4 చిట్టీల అటాచ్మెంట్ వచ్చింది. దానికి కారణం వాడే. ఫస్ట్ మేము పెట్టింది ఒకటే చిట్టికి, మిగతా వేరే వాళ్ళ పరిచయస్తుల రిలేషన్ నాకు పరిచయం కాబట్టి నేను సైన్ చేశాను. సైన్ చేస్తే నా మట్టుకు 40 లక్షల రికవరీ వచ్చింది సార్. ఇప్పుడు నా జీతం అంతా కట్ అవుతుంది సార్. నాది 50,000 జీతం కట్ అవుతుంది. అంటే మీరు ఒకటే దానికి షూరిటీ పెట్టారు, ఇంకా మిగతా 3కి ఆయన ఫోర్జరీ చేసుకున్నారా? ఒకటే దానికి షూరిటీ పెట్టింది సార్. అది ఇంతకుముందు వాళ్ళు చిట్ ఫండ్ వాళ్ళు వచ్చి మా సైన్స్ అన్ని చూసుకున్నారు. ఫస్ట్ మేము పెట్టిన చిట్ ఫండ్కి అది ఒక్కటే మాకు తెలుసు. మిగతా చిట్ ఫండ్ వాళ్ళు ఎవరు రాలేదు, మమ్మల్ని అడగలేదు. మా సైన్స్ కూడా మేము పెట్టిన సైన్ కూడా వెరిఫికేషన్ చేయలేదు. ఇది ఫ్రాడ్ చేసిండు సార్. మిగతా చిట్టీలని ఫ్రాడ్ చేసిండు వాడు. నాకు 4 చిట్టీల అటెండ్మెంట్ వచ్చింది. ఈ విందుల కృష్ణంబులేను వాడు నిజామాబాద్ వ్యక్తి, వినాయక్ నగర్కు చెందిన వ్యక్తి. నెల జీతం నుంచి 50,000 నేను కట్టుకుంటుంటే 10,000 జీతంతో నేను ఎట్లా గడవాలి, నా ఇల్లు ఎట్లా గడవాలి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, రేపటి నాడు మేము చేసుకునే స్థాయికి తీసుకొచ్చిండు వాడు. మీరు ఎట్లన్నా వానిపై తగు చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి సార్, అసలు మీకు అతను ఎట్లా పరిచయం? కృష్ణమురళి అనే వ్యక్తి ఎట్లా పరిచయం? నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు నరేందర్ గౌడ్ అనే అతను నాకు పరిచయం అనమాట. అతని ద్వారా కృష్ణమురళిని తీసుకొచ్చాడు. ఒకరోజు తీసుకొచ్చి షూరిటీ ఇట్లా చిట్ ఫండ్లో చిట్టి వేసాడు. అది లిఫ్ట్ చేయడానికి షూరిటీ కావాలి, గవర్నమెంట్ షూరిటీ. ఆల్రెడీ 3 షూరిటీలు వచ్చేసాయి, ఒక్క షూరిటీ పెండింగ్ ఉంది, నువ్వు పెడితే ఆ చిట్టి వచ్చేస్తుంది అని అంటే ఆయన నమ్మేసి చీటీ మీద సంతకం పెట్టారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చాను అన్నమాట. పే స్లిప్, ఐడి కార్డు, ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చాము. అది అయిపోయింది. ఆ చీటీ కంటిన్యూ కడుతున్నాడు. మధ్యలో కడుతున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చిండు. ఇంకొకసారి వచ్చేసి మళ్ళీ ఇంకో చిట్ ఫండ్కి షూరిటీ కావాలన్నాడు. మళ్ళీ పాతది ఉంది కదా, మళ్ళీ ఎందుకు కొత్తది అని అంటే పాతది అయిపోయింది, కావాలంటే అని చెప్పేసి పాతది చూపించాడు. అది దాదాపు దగ్గరికి వచ్చింది అనమాట అయిపోవడానికి. సరే అని చెప్పేసి ఇంకోసారి సంతకం పెట్టాం. నేను పెట్టింది 2 సార్లు సంతకము, ఇచ్చింది డాక్యుమెంట్స్ 2 సార్లు. ఒక 3 ఇయర్స్ అయిపోయింది. అది పెట్టినాక 3 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం లేదు. ఆ చిట్టీలు మధ్యలో కడుతుండు, కొన్ని ఆపేసిండు. 3 ఇయర్స్ తర్వాత కంటిన్యూగా కాల్స్ రావడం మొదలైంది. నేను పెట్టిందే 2 సంతకాలు, నాకు 7 చిట్ ఫండ్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. 7 చిట్ ఫండ్స్ నుంచి. ఎవరు చూడు ఇట్లా కృష్ణమురళికి షూరిటీ పెట్టావు కదా, పేమెంట్ చేయట్లేదు అని అంటే, మేము పెట్టిందే 2కి అన్ని కొత్త పేర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే ఏంటంటే, మేము పెట్టింది 2 చిట్ ఫండ్లు, ఒకటి చిట్ ఫండ్, ఒకటి చిట్ ఫండ్. మిగిలిన ఏ చిట్ ఫండ్కు సంతకాలు పెట్టలేదు. అట్లా దాదాపు 9 చిట్ ఫండ్లు దగ్గర నుండి చిట్టి లిఫ్ట్ చేసిండు. మేము పెట్టింది మటుకు 2 చిట్టి సంతకాలు. మరి ఈ విషయాన్ని నరేందర్ గౌడ్ని అడగలేరా? మీ ఫ్రెండ్ అయిన నరేందర్ గౌడ్ని అడిగితే ఏమన్నాడు, నేను తీసుకొచ్చిన కదా ఫస్ట్ ఆ చిట్టి అయిపోయింది అని బ్లఫ్ చేస్తున్నాడు అతను. ఆ చిట్టి అవ్వలేదు, ఆ చిట్టిది రికవరీ స్టార్ట్ అయిపోయింది, శాలరీ నుంచి కటింగ్ అవుతుంది. అతనికి చెప్తే నేను మీకు పెట్టించిన చిట్టి అది కాదు అనేసి అబద్ధాలు ఆడి అతను తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు అతను అడిగితే నాకేం సంబంధం లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ శాలరీ నుంచి దాదాపు 30,000 రూపాయలు శాలరీ కటింగ్ అవుతుంది. వచ్చే శాలరీ 2,000, 1,000 రూపాయలు చేతికి వస్తుంది, మొత్తం అన్ని కటింగ్స్ ఓన్. మీరు ఇప్పటివరకు ఎవరిని అప్రోచ్ కాలేరా? మరి ఇప్పటివరకు అప్రోచ్ అంటే కోర్టు మధ్యలో అతన్నే అప్రోచ్ అయినాము. అతను అంటే ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసిండు. ఇట్లా ఉంది అని అంటే, సార్ నేను కోర్టు నుంచి లెటర్ తీసుకొస్తా అది ఇది అని చెప్పేసి టైంపాస్ చేసుకుంటా రికవరీ వరకు తీసుకొచ్చాడు. ఇప్పటివరకు అయితే ఎవరి దగ్గర, ఇప్పుడు మొన్న 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. రికవరీ అవ్వడం 1 ఇయర్ నుండి అవుతుంది. మధ్యలో కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు మంత్లీ 10,000 కట్ అయింది అనుకోండి, ఒక 5,000 అట్లా ఇస్తున్నాడు. సరే ఇస్తుండు కదా, పరిస్థితి బాగాలేదు అనుకుని మేము కూడా గమ్మునున్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తానికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దాదాపు అన్ని చిట్ ఫండ్ నుంచి కాల్స్ వచ్చినాయి. అన్ని చిట్ ఫండ్ నుంచి రికవరీ కోసం రెడీ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అన్ని రికవరీ అని అంటే దాదాపు నా ఒక్కని పేరు మీద 1 కోటి రూపాయలు ఉంది. కోటి అంటే డివైడ్ చేస్తారనుకోండి, ఇప్పుడు దాంట్లో ఎవరొకరు లేకున్నా కానీ మిగిలిన వాళ్ళ మీద పడుతుంది. రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా మోసం చేసింది. అంటే మీరు మోసపోయారు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఇది ఎప్పుడైతే చిట్ ఫండ్ నుంచి వేరే చిట్ ఫండ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయో అప్పుడు అర్థమైపోయింది, వీడు ఏదో చేసిండు, మేము అసలు ఈ చిట్ ఫండ్ పేరే తెలీదు మాకు, దీనికి సంబంధమే లేదు, మాకు కాల్స్ వస్తున్నాయి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఏంటంటే, అతను అడిగితే ఏంటంటే మీరే పెట్టిన సంతకాలు, మీరు తెలియదేమో అంటాడు. వాడు కలిసిందే 2 సార్లు నన్ను.
ఇప్పటి వరకు కలిసిందే 2 సార్లు హైదరాబాద్కి వచ్చి 7 చిట్ ఫండ్లోంచి నాకు కాల్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా నా సంతకం ఫోర్జరీ చేసో వేరే చిట్ ఫండ్లలో కూడా చిట్టి లిఫ్ట్ చేసినట్టు అర్థమైపోయింది. దయచేసి యాక్షన్ తీసుకోండి ఆయన మీద. కొద్దిగా ఇది మా ప్రాబ్లం, మా బాధ అన్ని అర్థం చేసుకొని దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అని కోరుతున్నాను. ఎట్నుంచైనా కానీ ఆయన తీసుకొచ్చి కొద్దిగా మాకు న్యాయం చేయట్టు చూడండి. మీరు మోసపోయినాము అని చెప్పేసి తెలిసినాక మళ్ళీ మీరు అప్రోచ్ కాలేరు అతన్ని? కాలే సార్. దాని తర్వాత ఏంటిదంటే మనకు లెటర్ వచ్చింది ఒకటి. వచ్చిన తర్వాత ఏంటిదంటే మా హెచ్ఎం గారు అన్ని డబ్బులన్నీ కట్ చేసి స్టార్ట్ చేశారు 6 నెలల వరకు ఇవన్నీ. దాని తర్వాత శ్రీకాంత్ గౌడ్ ఇతనికి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఆయన కూడా అంటే ఏమన్నాడు, మీరు రండి, వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పిస్తా అని చెప్పారు. నేను ఎన్నోసార్లు వచ్చినాం కానీ ఏంటంటే మాకు రెస్పాన్స్ ఇవ్వాలి. అట్లా మరి ఏమిటంటే నెలకి 40,000 ఇవి కడుతున్నాం. మరి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి సుజాత అని ఏంటిదంటే మేడం వాళ్ళ భార్య పేరు మీద ఒక 1 కోటి రూపాయలు లేపుకున్నారు. మరి 33 లక్షలు ఏంటిది నాకు రికవరీ వచ్చింది. అది సిగ్నేచర్ చేయాలి, ఏం చేయాలి సార్? ఇప్పటిదాకా ఒక్కటి పెట్టినాం, అది ముట్టిపోయినాయి. ఇవన్నీ డూప్లికేట్ సిగ్నేచర్ పెట్టుకుని సార్ ఏంటిదని మాకు మోసం చేసిండ్రు వాళ్ళంతా. నాకు హౌస్ లోన్ ఉంది. ఇప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్కి కాల్ చేసిరా మీరు? చేసినాం సార్. ఏమంటున్నారు అతను? ఏం చేసుకుంటారు చేసుకుంటారు చెప్తున్నారు. సంపూత అక్కడ అంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మరి డిపార్ట్మెంట్? దయత నుంచి సిపి గారిని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తెలిసిన వ్యక్తి కదా అని చెప్పేసి ఒక్కరికి షూరిటీ సంతకం పెట్టినందుకు దాన్నే ఫోర్జరీగా మలిచి దాదాపు 8 చిట్ ఫండ్ లో కూడా 3 నుంచి 4 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీలే కాకుండా ఇంకా దాదాపు కూడా 8-9 మంది బాధితులు కూడా ఉన్నారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. త్వరలోనే ఇతని మీద యాక్షన్ తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నారు.